అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాజస్థాన్ నుండి కరీంనగర్కు తెలంగాణ రాష్ట్రానికి బతుకు తెరువు నిమిత్తం వచ్చినటువంటి మొబైల్ వ్యాపారులు ఈరోజు తెలంగాణలోని కానీ కరీంనగర్ జిల్లాలోని కానీ కరీంనగర్ పట్టణంలో నివసిస్తున్న చిరు వ్యాపారుల కొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. హోల్సేల్ వ్యాపారంతో వచ్చి ఈరోజు సుమారుగా 300 మంది చిరు వ్యాపారులు మొబైల్ షాపుల మీదనే ఆధారపడుతున్న వారి జీవనాన్ని వారు కొట్టగొట్టే విధంగా ఒక దిక్కు హోల్సేల్ వ్యాపారం చేస్తూ మరోపక్క రిటైల్ వ్యాపారం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ అండ్ టెక్నీషియన్ చిరు వ్యాపారులను రోడ్డున పడే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వీరి చర్యల మూలంగా 300 మంది కార్మికులు వారి కుటుంబాలు ఈరోజు పూట గడవక రోడ్డు మీద పడి జీవించేటువంటి పరిస్థితి వస్తున్నది. ఇప్పటికైనా మొబైల్ వ్యాపారులు సంబంధించింది హోల్సేల్గా చేస్తున్నటువంటి వ్యాపారులకు మేమేం అడ్డం కాదు. హోల్సేల్ వ్యాపారస్తులు హోల్సేల్ వ్యాపారం చేసుకోండి, రిటైల్ వ్యాపారస్తులకు సంబంధించింది రిటైల్ వ్యాపారం చేసుకొని 300 మంది సుఖ సంతోషాలతో బతికే విధంగా ఈ హోల్సేల్ వ్యాపారస్తులు చూడాలి. ఇప్పటికీ 2 రోజుల నుంచి వెళ్ళి చిరు వ్యాపారస్తులందరూ షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము సిపిఎంగా చెప్తా ఉన్నాం, కొట్టడానికి వచ్చిన వాడిని ఎవరిని వదిలిపెట్టాం. వాడు బతకడానికి వస్తే మేము క్షమిస్తాం, వారికి బ్రతుకు తెరువు చూపిస్తాం. కానీ బతుకు తెరువు నిమిత్తంతో వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టగొట్టే విధంగా వ్యవహరిస్తే ఖబర్దార్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజే లేబర్ కమిషనర్ గారిని, సిపి గారిని కూడా కలుస్తాం. లా అండ్ ఆర్డర్ విషయానికి సంబంధించింది కూడా పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చర్యలను వాళ్ళు సక్రమంగా వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధంగా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒక పక్క హోల్సేల్ వ్యాపారం చేస్తూ ఇటు రిటైల్ వ్యాపారం చేస్తే రిటైల్ కార్మికులు, రిటైల్ చిరు వ్యాపారస్తులు ఎట్లా బతకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికీ టైం ఇచ్చాం. రేపటి నుంచి వెళ్ళి హోల్సేల్ వ్యాపారస్తులు మీరు హోల్సేల్గా 10 మంది 12 మంది వచ్చి 300 మంది జీవితాలు నాశనం చేయడం కాదు. హోల్సేల్గా మీరు వ్యాపారాలు చేసుకోండి, రిటైల్ వ్యాపారులు రిటైల్ వ్యాపారం చేసుకుంటారు. అలా కాకుండా వీరికి ఇబ్బంది కలిగించేటువంటి చేస్తే మీ షాపుల ముందు మీ 300 మంది కార్మికులతో సహా కూర్చుంటాం. మీరు రేపటి నుంచి షాపులు ఎట్లా తీస్తారో కూడా మేము చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కావచ్చు, ఎవరైనా కానీ హోల్సేల్ వ్యాపారం చేసుకునే విధంగా, రిటైల్ వ్యాపారం చేసుకునే విధంగా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.